ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కృపగలిగిన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. 49వ రోజు ధ్యాన కూడికలో మేమందరము మీ పాద సన్నిధానములో చేరి ప్రభువా, గత 49 రోజులుగా మీ సన్నిధానములో మేము ప్రార్థించడానికి, వాక్యాలు వినటానికి, అనేకమైన రీతులుగా ఆత్మీయంగా బలపడటానికి మీరు చూపించిన మీ కృపకై వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 49వ రోజు ధ్యాన కూడికలో మీరే ఉండి నడిపించండి. రేపు 50వ రోజు ధ్యాన కూడిక మేము ముగించుకొనుచు ఉండగా మీ కృపలో మమ్మలను బలపరిచి సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి మేము ధ్యానం చేసే ఆసక్తికరమైన ధ్యానమంశంలో మీరే మాతో ఉండి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరూ చెప్పండి ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరివచ్చిన వారందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. గత 49 రోజులుగా దేవుని సన్నిధానంలో మనమందరము చేరి ఆయన మాటలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి మరొక ఆసక్తికరమైన అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రైస్తవ లోకమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసి, ఆ యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడిన తరువాత ఆ రోజున అనగా శుక్రవారమున సాయంకాలమున ఆయనను సమాధి చేయటం చేస్తారు. సమాధి చేయబడిన తరువాత ఆ రాత్రి అనగా శుక్రవారము రాత్రే సమాధి మీద రాయిని పొర్లిస్తారు. సమాధి మీద పొర్లించిన రాయి బరువే సుమారు 300 టన్నుల బరువు. ఎన్ని వందల టన్నుల బరువు అండి? 300 టన్నుల బరువు సుమారు ఆ సమాధికి మూత వేయటం జరుగుతుంది. అలాగున సమాధి పైన మూత వేసిన తరువాత సమాధిలో యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? సమాధిలో యేసుక్రీస్తు ప్రభు పని ఏమిటి? ఆయన సజీవుడైనటువంటి దేవుడని మనం అనుకుంటూ ఉన్నాము కదా. సజీవుడైనటువంటి దేవుడు మరి ఆయనను సమాధిలో పెట్టిన గంటకో లేదో వెంటనే ఆయన సజీవుడై ఆయన బయటకు వచ్చి ఉండొచ్చు కదా. లేదా లాజరు సమాధిలో పెట్టిన తరువాత లాజరు నీవు బయటికి రా అనగానే వెంటనే లాజరు బయటికి వచ్చారు కదా. మరి అలాగునే యేసుక్రీస్తు ప్రభువు కూడా వెంటనే సమాధిలో నుండి బయటకు రావచ్చు కదా. ఆయన ఈ శనివారమున పగలు రాత్రి రేపు ఉదయము వరకు కూడా ఆయన సమాధిలో ఏం చేశారు? సమాధిలో ఆయన చేసిన పని ఏమిటి? రెస్ట్ తీసుకుంటున్నారా లేదా బొజ్జున్నాడా యేసు ప్రభు? ఓ పాట ఉందిలేండి, క్రిస్మస్ రోజున పాడతారు. బొజ్జ కన్న ఇమ్మనియేలు, నన్ను గన్న చిన్నారి యేసు. జోలాలి పాట అన్నమాట అది. యేసుక్రీస్తు ప్రభు సమాధిలో దూతలతో జోలాలి పాట పాడించుకుంటూ ఆయన నిద్రపోతూ ఉన్నారా? ఆయన నిద్రపోయినటువంటి సందర్భమా, సమయమా? అందుకనే క్రైస్తవ లోకం ఈ సాటర్డే అనగా ఈ శనివారమున సైలెంట్ సాటర్డే అని అంటారు, లేదా హోలీ సాటర్డే అని అంటారు, లేదా రెస్ట్ సాటర్డే అని అంటారు.
చాలా పేర్లు ఉన్నాయి. కానీ ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుంటాము. యేసుక్రీస్తు ప్రభు ఆయన సమాధిలో ఆయన మౌనంగా లేడు. ఆయన మౌనంగా ఉండటానికి ఆయన సమాధిలో లేరు అనే విషయాన్ని ఈ రాత్రి మనం గమనించవలసిన వారమై ఉన్నాం. గమనించండి ప్రియమైన వారులారా, మరి సమాధిలో ఆయన చేసిన పని ఏమిటి గమనించండి. ఈ రాత్రి కొన్ని విషయాలను దేవుని మాటలుగా మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి ఆయన తండ్రి అయిన దేవుడు పసిబాలునిగా ఈ లోకానికి యేసు ప్రభు పంపించారు. పసిబాలునిగా ఈ లోకానికి పంపించినప్పుడే ఆయన ఎలాగున ఈ లోకానికి పంపించారు, ఏ విధంగా ఈ లోకానికి పంపించారు అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు ఆయన పసిబాలునిగా ఈ లోకానికి రావటం అని మనమందరం ఎరుగుదుము. ఆయన దేవుడు అని ఈ లోకానికి దేవుడుగా ఈ లోకానికి వచ్చారు అని ఎరుగుదుము. ప్రియమైన వారులారా గమనించాలి. మలాకి గ్రంథంలో చదివితే, మలాకి గ్రంథం 4వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే, ఇదిగో మీకొక నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగజేయును అనే మాటను మనం చదువుతాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ప్రియమైన వారులారా, ఈ రాత్రి మీరు గమనించాల్సిన మాట సందర్భం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు శరీరం అమర్చబడి ఉన్నది అనే విషయాన్ని గమనించాలి. ఆయన ఆత్మరూపి అయినటువంటి వాడు, ఆత్మరూపి అయినటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకి దేవుడు శరీరమును అమర్చి ఉన్నాడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుండే మనము తెలుసుకుందాం. సమాధిలో యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? సమాధిలో ఆయన చేసిన పని ఏమిటి చూడండి ప్రియమైన వారులారా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయమును చదువుతూ ఉన్నప్పుడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక శ్రేష్టమైన మాట మనకి కనబడుతుంది. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఏమండి బాగా గమనించాలి, సమాధిలో యేసు ప్రభు ఏం చేశారు? ఈ రాత్రి ఆసక్తికరమైన సందర్భాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించాలి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలు నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటినంటిని. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడే ఆయనకు శరీరాన్ని అమర్చి దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తును ప్రభువుగా పంపించి ఉన్నాడు. శరీరాన్ని అమర్చి, అవయవాలను అమర్చి, ఆత్మరూపి అయినటువంటి దేవునికి
శరీరాన్ని అమర్చి ఆయన ఈ లోకానికి పంపించబడ్డాడు. అందుకనే మనవలే ఆయన రక్త శరీర మాంసములను కలిగి ఉన్నటువంటి దేవుడు. చెప్పండి, ఆయన ఎలాంటివాడు? ఆత్మరూపి అయిన దేవుడే గాని శరీర మాంసములను అమర్చబడి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. గమనించండి, ఇప్పుడు ఆలోచన చేయాలి ప్రియమైన వారులారా. భూమి మీద ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు, ఆయన పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలు, దేవుడిచ్చిన శరీరాన్ని అమర్చుకొని భూమి మీద సంచారము చేసి అనేక మందిని రక్షించి అనేక మందిని దేవుని వైపు, తండ్రి అయిన దేవుని వైపుకు మలచి మార్చి రక్షణనిచ్చి ఆయనను విశ్వసించేటువంటి విశ్వాసులుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన పనిని ఆయన చేసి ఉన్నాడు. అందుకనే మీరు గమనించాలి, ఆయన ఆత్మరూపిగా ఉన్నటువంటి దేవుడు అని చెప్పుకోవటానికి మరొక ఆధారం ఏమిటి అనంటే, 13 సంవత్సరాల యేసుక్రీస్తు ప్రభు వయస్సులో అందరూ యెరూషలేమునకు పండుగకు, పస్కా పండుగకు వెళుతూ ఉన్నప్పుడే తల్లిదండ్రులు ప్రయాణం చేస్తున్న దారిలో యేసుక్రీస్తు ప్రభు దారి తప్పి వెళ్ళిపోయి 2-3 రోజులు నడవగలిగిన దూరములో ఆయన కనబడకపోతే దేవాలయములో ఆయన కొంతమంది పెద్దలతో మాట్లాడుతూ, అనగా యేసు ప్రభు కొంతమంది పెద్దలతో మాట్లాడుతూ ఉంటే, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, మేము మిమ్మల్ని వెతుక్కుంటూ ఉన్నాము కదా అంటే, యేసు ప్రభు 13 ఏండ్ల వయసులో ఆయన ఒక మాట అంటాడు. ఏంటో చెప్పగలరా? నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగరా. ఆత్మరూపిగా ఆయన తండ్రి పనుల మీద, భూమి మీద ఆ పనిని, ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. రక్త మాంసములు కలిగిన వాడై, శరీరము అమర్చబడిన వాడై ఆయన భూమి మీద మనందరికీ రక్షణను అనుగ్రహించిన వాడు. ఈ మాటను మీ దృష్టిలో ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక విధంగా మనం ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథం మరొక మాట ఏమని తెలియజేస్తుందంటే, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయమును మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. మీరు ఈ మాట ఆలోచన చేయాలి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. సహోదరులారా, నేను చెప్పినదేమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొననేరదు. ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగాని. గమనించాలి, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనుకోవు. ఇప్పుడు ఆలోచన చేయాలి ప్రియమైన వారులారా. యేసుక్రీస్తు ప్రభు మరణించి ఆయన 3వ దినమున సజీవుడై లేచిన తరువాత, 3వ దినమున సజీవుడై లేచి రేపటి దినాన ఆయన సజీవుడై లేస్తారు. ఆయన సజీవుడై లేచేదానికి ముందుగా తండ్రి యొద్దకు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తనను తాను ఆత్మరూపిగా అర్పించుకొనటానికి వెళ్ళాడు. అందుకనే ప్రియమైన వారులారా, సిలువలో పలికిన 7వ మాట ఏమిటి? తండ్రి, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నానని చెప్పి తల వంచెను, ప్రాణము విడిచెను. ఎందుకు ఇలాగున జరిగింది?
రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని చేరుకోలేవు. ఆత్మరూపిగానే మనము తండ్రి యొద్దకు చేరుకోవాలి. అందుకనే ప్రసంగి భక్తుడు ఈ మాట అంటాడు కదా, మన్నైనది ఆ శరీరము వెనుకటి వలె తిరిగి మన్నైపోవును, ఆత్మ అది కలుగజేసిన దేవుని యొద్దకు చేరును. అందుకనే యేసుక్రీస్తు ప్రభు సమాధిలో ఆయన చేసిన పని ఏమిటి, సమాధిలో ఆయన చేసినటువంటి క్రమం ఏమిటో తెలుసా? ఆయన ఆత్మరూపిగా, శరీర మాంసాలన్నీ కూడా మృతతుల్యమైపోయాయి. ఇప్పుడు ఆత్మరూపిగా మాత్రమే తండ్రి యొద్దకు ఆయన చేరుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. నిజం, ఇది వాస్తవం. కానీ క్రైస్తవ లోకం ఈ రాత్రి ఎవరు కూడా ధ్యానం చేయరు. మీరైనా చెప్పండి, సమాధిలో యేసు ప్రభు ఏం చేస్తుంటారు? అందుకే వినండి, ఆయన శరీరం భూమి మీద కృషించిపోయింది. ఆయన శరీరం భూమి మీద అంతా కూడా ప్రజల పాపముల చేత నలగగొట్టబడింది. భూమి మీద స్వరూపము అయినటువంటి లేదా సుందరమైన ఆయన శరీరము స్వరూపము సొగసును కోల్పోయింది. ఆయన రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు గనుక ఇప్పుడు ఆత్మ కలుగజేసిన దేవుని యొద్దకు ఆయన చేరుకున్నాడు. ఆయన చేరుకొని ఆయన చేసిన పని ఏమిటో అందుకునే ప్రియమైన వాళ్ళరా వాక్యం తెలియజేస్తుంది. మరి 3 రోజులైన తరువాత శరీరము కృళ్ళిపోతుంది కదండి. 3 రోజులైన విషయంలో ప్రియమైన వాళ్ళరా చూడండి, కృళ్ళిపోతుందేమో. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. పేతురు మొదటి పత్రిక ఈ వచనం చదివితే మీ ఆలోచన మరింత తేటపడుతుంది అనే విషయాన్ని నేను అనుకుంటూ ఉన్నాను. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనమును మనము చదువుతూ ఉన్నాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలను చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. రెండవదిగా ప్రియమైన వారులారా మీరు గమనించాల్సింది, ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ఇంకా చెరలో ఉన్నటువంటి వారు, అనగా చెరలో ఉండి బానిస బ్రతుకులు బ్రతికి దేవుని రక్షణ లేకుండా ప్రాణం పోగొట్టుకున్నటువంటి వారి ఆత్మలకు ఆత్మరూపిగా వెళ్ళి ఆయన వారికి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రియమైన వారులారా ఆయన వెళ్ళి వారికి సువార్తను ప్రకటించుచు ఉన్నాడు అని వాక్యమును మనము గమనించాలి. ఆత్మరూపిగా ఆయన ఎన్నో విషయాలలో ఎన్నో సందర్భాలలో అందుకునే ప్రియమైన వారులారా ఆయన శరీరము మృతతుల్యమైనప్పటికీ కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు కీర్తనకారుడు రాస్తాడు కదా, దేవా నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనములోను 13వ అధ్యాయము 35వ వచనములోను నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు. ఆయన కుళ్ళిపోయాడనో శరీరము కుళ్ళిపోతుందనో ఆ శరీరానికి సుగంధ ద్రవ్యాలు రాస్తూ ఉన్నాడనో లేదా దేహానికి బోళము రాస్తూ ఉన్నారనేమో కాదండి.
దేవదూతలు వచ్చి ఆయన శరీరానికి లేదా గాయాలైన వాటికి మేకప్ వేస్తున్నారు అనుకుంటున్నారా? ప్రియమైన వారులారా, ఆత్మరూపిగా ఆయన దేవుని కృపలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి ప్రియమైన వారులారా, యోహాను సువార్త 17వ అధ్యాయం. తండ్రి యొద్దకు వెళ్ళి ఆయన ఏం చేసి ఉంటాడు? తండ్రి యొద్దకు వెళ్ళి ఆయన చేసిన పని ఏమిటి? రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు గనుక ఆయన ఆత్మరూపిగానే దేవుడైన తండ్రి అయిన యొద్దకు వెళ్ళి ఆయన చేసినటువంటి పని ఏమిటి? యోహాను సువార్త 17వ అధ్యాయములో ఆ విషయాలను మనం ప్రత్యేకంగా అక్కడ కొన్ని ఆలోచనలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చూడండి ప్రియమైనటువంటి వారులారా, 17వ అధ్యాయం 5వ వచనము నుండి మనం చదువుతూ ఉన్నాం. 4వ వచనము నుండి లేదా 3వ వచనం నుండి అయినా చదవచ్చు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, ఈ లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. తండ్రి యొద్దకు వెళ్ళి చేసిన పని ఏమిటి? అయ్యా, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చితిని. నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చితిని. ఏ మహిమతో అయితే నన్ను ఈ లోకానికి నీవు పంపావు, అదే మహిమతో ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము, మహిమపరచుము. 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. చాలా విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇందులో వచ్చిన ఆయన ఏం చేశాడు? తండ్రి యొద్దకు వెళ్ళి మహిమ పరిచితిని, ప్రత్యక్ష పరిచితిని, బయలుదేరి వచ్చితిని, కాపాడితిని, భద్రపరిచితిని, ఇదిగో ప్రతిష్ఠ చేసి తిని, నీవు పంపితువని నేను నమ్మితిని, లోకము అనుగ్రహించిన మహిమను వారికిచ్చి తిని, ఇవన్నీ రాస్తూ చివరకు ఆయన మరల రావటానికి గల కారణం చూడండి 26వ వచనం. 26వ వచనమా, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ మహిమ నీ నామమును తెలియజేసి తిని, ఇంకనో తెలియజేసి తినని చెప్పెను. అందుకు ఆయన మరల ఈ భూమి మీదకి సజీవునిగా వచ్చెను. జయహో జయహో, యేసు లేచెను. అందుకే ఆయన మరల భూమి మీదకి వచ్చిన దేవుడు. ఆత్మరూపిగానే వెళ్ళాడు. ఆత్మరూపిగానే వెళ్ళి ఆయన పనిని నేను అప్పగించి తిని, చేసి తిని, చూపించి తిని, మహిమపరిచి తిని, ప్రత్యక్ష పరిచితిని, అన్నీ ఆయన పనిని ఆయన దేవునికి అప్పగించుకొని, అయ్యా ఇంకా నేను చేయవలసినవి ఉన్నాయి, ఇంకా నేను జరిగించవలసినవి ఉన్నాయని ఆయన మరల మహిమ రూపిగా ఆయన ఈ లోకానికి
వచ్చిన దేవుడుగా, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువుగా ఈరోజు ప్రియమైన వారులారా మనకి ఈ మాటలు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. చూడండి 24వ వచనం మరొకసారి చదవండి. 24వ వచనం, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నారు. జగత్తు పునాది వేయబడక ముందే నీవు నన్ను ప్రేమించితివి. ఏమనుకుంటున్నారట? తండ్రి అనుగ్రహించిన మహిమను యేసుక్రీస్తు ప్రభువులో ఉండగా అది మరలా చూడాలని అనుకుంటున్నారని, ఆయన మహిమను చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చెను. ఆయన సజీవుడై లేచెను. ఆయనను దేవుడే సజీవునిగా లేపెను. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో బలపరుస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మన జీవితాలలో మనము కూడా దైవ సంబంధమైన ఆత్మీయ విషయాలు మీరు గమనించవలసినటువంటి పని ఏమిటో తెలుసా? ఇదిగో యేసు ప్రభు సజీవుడు. ఆయన ఎలాగైతే మరణించబడ్డాడు, తండ్రికి ఆత్మరూపిగా ఆయనను అప్పగించుకొని మరలా భూమి మీదికి ఆయన శరీరధారుడుగా కాదు గాని మహిమరూపిగానే ఆయన ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని, సమాధిలో సజీవుడు నా యేసుక్రీస్తు ప్రభువు. సమాధిలో ఆయన బొబ్బోలేదండి, బొజ్జోలేదు. దేవదూతలు వచ్చి ఆయనకి జోలాలి పాటలు పాడి ఆయనను బుజ్జగించి జో పెట్టలేదు. ఆయన అప్పగించిన పనిని తండ్రి అయిన దేవునికి అప్పగించుకోవటానికి ఆయన చేరి ఉన్నాడు. అందుకనే ఆ మాటను మనం చదువుతూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆత్మరూపిగా ఆయన తండ్రి యొద్ద చేరుకున్నాడు. ఈరోజు అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట మీరు గమనించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన 3వ దినాన సజీవుడై లేచి వచ్చిన తరువాత ఆయన శిష్యులైనటువంటి వారికి చూపిస్తూ ఉన్నాడు. శిష్యులకు మాత్రమే, ఇదిగో తోమా నీవు నమ్మలేదు కదా, ఇదిగో ఇటు చాచి నీ వేలు చూపి ఈ గాయాలలో నీవు వేలు పెట్టి పట్టుకో. నీవు అవిశ్వాసివై ఉండక నీవు విశ్వాసిగా ఉండు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మన జీవితాలలో, దేవుని పిల్లలమైన మన బ్రతుకులలో ఏమండి మనం ఎలా జీవిస్తూ ఉన్నాం ఆలోచన చేయాలి. ఎలా బ్రతుకుతున్నామనే విషయాన్ని గమనించాలి. ఆయన తిరిగి లేచిన తరువాత కొంతమంది స్త్రీలైనటువంటి వారు ఆయనను పట్టుకోవాలి అని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటే వారందరికీ ప్రభు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఇదిగో మీరు నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకనూ ఆయన మహిమను కలిగి ఉన్నాను, నేను తండ్రి యొద్దకు చేరవలసిన వాడనై ఉన్నాను అనే మాటను మనము చదువుకుంటూ ఉంటాం. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాలలో దైవ సంబంధమైన మాటలతో మనం ఇంకను ఆయనను మన జీవితాలలో కొనసాగించుకోవలసినటువంటి వారమై ఉన్నాం.
ఆయనను మన జీవితాలలో భద్రపరుచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, అందుకునే వాక్యమును మనం చదువుతూ ఉన్నప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆ తరువాత దారిలో ఇద్దరు ఒక పల్లెటూరుకి నడిచి వెళ్ళుచుండగా ఆయన ఏ రూపము గలవాడై? మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. దేవుని ప్రియమైనటువంటి వారులారా, దేవుని పిల్లలమైన మన జీవితాలలో దైవ సంకల్పాన్ని మనం నెరవేర్చుకునేటువంటి పరిస్థితులలో ఆయన కృపలో మనము మన జీవితాలు ఆయన పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారమై చెరలో ఉన్నటువంటి వారికి ఆయన ప్రకటించటానికి వెళ్ళాడు. ఆత్మరూపిగా తనను తాను దేవునికి అర్పించుకుంటానికి వెళ్ళాడు. ఆయన మారు రూపము కలిగిన వాడుగా మరలా భూమి మీదకి ఇంకనూ చేయవలసినవి ఉన్నవి అని చెబుతూ ఆయన భూమి మీదకి మరలా సజీవునిగా వచ్చిన దేవుడు. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, దైవ సంబంధమైన ఈ మాటలు మీరు గమనించాలి. ఆయన సజీవుడే చెరలో ఉన్న వారికి సువార్తను ప్రకటించటానికి. ఆయన సజీవుడు. ఏ విధంగా తండ్రి యొద్ద నుండి వచ్చాడో ఆ విధంగానే తండ్రి యొద్దకు చేర్చబడ్డాడు. ఆయన సజీవుడు. ఏమండి, ఆయన మరల భూమి మీదకి మహిమ రూపముగా మారు రూపముగా ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయనను, ఆయన జీవితాన్ని, ఆయన పునరుద్ధానమును నమ్మినటువంటి వారి జీవితాలలో ఆయన గొప్ప కార్యములు చేయగలిగిన వాడు. ఆయన సజీవుడని నమ్మగలిగితే ఇది నాన్న మనం ఎంతో ఆయన కృపలో దీవించబడినటువంటి వారం. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ఆయన సమాధిలో సజీవుడు. సమాధిలో ఆయన పరుండలేదు. సమాధిలో ఆయన విశ్రాంతి తీసుకోలేదు. సమాధిలో ఆయన మృతతుల్యమైన దేహానికి మేకప్ ఏమీ వేయలేదు. ఆత్మరూపిగా ఆయన మారు రూపము గలవాడై, మహిమ రూపము గలవాడై మరలా మన మధ్యకు సంచరించడానికి సిద్ధపడుచున్న దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? అయ్యా, నా నిమిత్తమై, నా నమ్మకము బలపడుట కొరకై, నా విశ్వాసము బలపడుట కొరకై మరలా సజీవునిగా ఈ లోకానికి వచ్చిన నా పరమ తండ్రి, మీకే వందనాలు, మీకే వందనాలు. సర్వశక్తుడైన దేవుడా, మీకే స్తుతులు, స్తోత్రాలు. నా కొరకు సజీవుడై వచ్చిన దేవుడా, నా కొరకై సజీవుడై వచ్చిన దేవుడా, మీకే వందనాలు, వందనాలు, వందనాలు. మహోన్నతుడా, మీకే వందనాలు. అంటావా? ఒక్కసారి ఆత్మరూపిగానే అయ్యా శరీరమున అమర్చబడి ఈ లోకానికి వచ్చిన వాడవగా నీవు ఉండగా, అయ్యా ఈరోజు మేము మా జీవితాలు తండ్రి అయ్యా మరలా రాబోతున్నావు అనేటువంటి విషయాన్ని మేము గుర్తించిన వారమై అయ్యా సిద్ధపడటానికి, మీ రాజ్యములో నేను వారితోనూ వారు నాతోనూ ఉండులాగునా అనే మాటను ప్రభువా మీరే మీ కృపలో జ్ఞాపకం చేసుకొని
మమ్మలను బలపరిచి నడిపించి తృప్తిపరచు. యేసు నామమున అడిగి వేడుకొనుచు, ఇదిగో నాయన, రేపటి దినాన పునరుద్ధాన పండుగలో మేమందరము చేరి మా కొరకు సజీవుడై లేచిన దేవుడవని విశ్వసించి బలపడి విశ్వాసములో మరింత ముందుకు మేము కొనసాగే వారముగా మీరే మమ్మలను నడిపించి బలపరిచి మహిమ పొందుకొనుమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచు సమస్తాన్ని మీ హస్తాలకు సమర్పించుకొనుచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుని కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి చేరివచ్చిన మనకును మన కుటుంబాలకు సదా తోడయుండి నింపి నడిపించి కాపాడి దీవించును గాక. అందరి చూద్దాం. ఆమేన్. ఆమేన్.